హై ఫ్రెండ్స్, జియో పొలిటిక్స్ అంటే ఒక చెస్ గేమ్ లాంటిది. ఒక రాంగ్ మూవ్ తో మొత్తం గేమ్ ప్లాన్ మారిపోతుంది. గత 2 సంవత్సరాలుగా మనం వింటున్న నెరేటివ్ ఏంటంటే బ్రిక్స్ కొత్త కరెన్సీ వస్తుంది, డాలర్ కథ ముగిసింది, అమెరికా ఫైనాన్షియల్ గా ఇంకా డామినేట్ చేయలేదని. సోషల్ మీడియా, యూట్యూబ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఇదే చర్చ. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన ఆ కథనే రివర్స్ చేసింది. ఈసారి ట్విస్ట్ వాషింగ్టన్ నుంచి రాలేదు, మాస్కో నుంచి వచ్చింది. ఒక లీక్ అయిన సీక్రెట్ మెమో ప్రపంచ షాక్ గుర్తు చేసింది. అందులోనో విషయం ఏంటంటే రష్యా మళ్ళీ యుఎస్ డాలర్ లో వ్యాపారం చేయడానికి సిద్ధమవుతుంది. అవును, డాలర్ ని ఆయుధం అని విమర్శించిన రష్యానే. ఇప్పుడు రష్యా ఎందుకు యూటర్న్ తీసుకుంది, చైనా ఎందుకు టెన్షన్ ఉంది, ఇండియా ఎలా స్మార్ట్ గేమ్ ఆడింది, ఈ రోజు మనం మొత్తం మ్యాప్ ఓపెన్ చేసి ఒక లేయర్ తీసి చూద్దాం. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిసి కొత్త కరెన్సీ తీసుకురాబోతూనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రష్యా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ క్లియర్ గా చెప్పారు, సింగిల్ బ్రిక్స్ కరెన్సీ ఈజ్ నాట్ ఆన్ ది ఎజెండా. అంటే ఇప్పట్లో కామన్ కరెన్సీ రాదు. ఎందుకు? కామన్ కరెన్సీ అంటే యూరోలా ఉండాలి. అది పెన్ చేయాలంటే ఒకే విధమైన మానిటరీ పాలసీ ఉండాలి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి, పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి. కానీ ఇక్కడ ఇండియా చైనా బోర్డర్ లో టెన్షన్ ఉంటే ఒక్కరి డబ్బు మీద ఇంకొకరు ఎలా నమ్మకం పెడతారు? ఒకవేళ చైనా యువన్ నే బ్రిక్స్ కరెన్సీగా తీసుకున్నారనుకోండి, అంటే బ్రిక్స్ దేశాలు ట్రేడర్స్ అన్ని యువన్ లో చేయాలి. కానీ యువన్ ఎవరి కంట్రోల్ ఉంది? చైనా. డబ్బు ఎవరు ప్రింట్ చేస్తారు? చైనా. వడ్డీ రేట్లు ఎవరు నిర్ణయిస్తారు? చైనా. అంటే ఇప్పుడు అన్ని దేశాలు అమెరికా మీద ఆధారపడినట్టు బ్రిక్స్ దేశాలన్నీ చైనా మీద ఆధారపడాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తించుకోవాలి, అమెరికా చైనా రెండు గుంటనక్కలే, ఏ ఒక్కరిని పొద్దుకు నమ్మకూడదు. ఇప్పుడు ఒకవేళ చైనా కరెన్సీనే బ్రిక్స్ కరెన్సీగా అంగీకరిస్తే చైనా ఆర్థికంగా ఇంకా బలపడుతుంది. ప్రపంచంలో ఎక్కువ ట్రేడ్ యువన్లో జరగడం మొదలవుతుంది. అంటే చైనాకు మరింత పవర్ వస్తుంది. మన పక్క దేశమే కాబట్టి మన మీద ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. అమెరికా కూడా పవర్ఫుల్ దేశమే, కానీ మన పక్కన లేదు, మనతో బోర్డర్ షేర్ చేసుకోదు, మన భూభాగంపై నేరుగా క్లెయిమ్స్ పెట్టదు. అందుకే జియో పొలిటిక్స్ లో కొన్నిసార్లు దగ్గరలో ఉన్న శక్తివంతమైన దేశం కంటే దూరంగా ఉన్న శక్తివంతమైన దేశంతో రిలేషన్ మెయింటైన్ చేయడం సేఫ్ గా ఉంటుంది. కానీ అమెరికా దూరంగా ఉండటం వల్ల మన మీద అటాక్ చేయదు కూడా. ఎందుకంటే తర్వాత చైనా మొనోపోలీగా డామినేట్ చేస్తుంది కాబట్టి. సరే, బ్రిక్స్ కరెన్సీ లేదనుకుందాం, కానీ రష్యా దగ్గర ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది కదా. యువన్ ఉంది, రూపీ ఉంది, మరి డాలర్ వైపు ఎందుకు? ఇక్కడే అసలు ట్విస్ట్. యుక్రెయిన్ తో యుద్ధం స్టార్ట్ అవగానే రష్యాను షిఫ్ట్ నుంచి పెట్టి నెట్టేశారు. అప్పుడు రష్యా ప్లాన్ బి వేసింది. చైనాకు ఆయిల్ అమ్మింది, యువన్ తీసుకుంది. ఇండియాకు ఆయిల్ అమ్మింది, రూపీ తీసుకుంది. ఇది మొదట్లో సూపర్ స్ట్రాటజీలా కనిపించింది, కానీ కొంతకాలానికి అసలైన సమస్య బయటపడింది. రష్యా దగ్గర ఇప్పుడు బిలియన్ల యువాన్స్, రూపీస్ ఉన్నాయి, కానీ వాటిని ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతుంది. యువన్ ని ఎక్కడైనా యూజ్ చేయాలంటే చైనా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. రూపీని ప్రపంచ దేశాలు అంత పెద్దగా వాడవు. అందుకే రష్యాకు ఇంకో ఆప్షన్ లేదు. డాలర్ అనేది కేవలం నోట్ కాదు, అది ఒక లిక్విడిటీ పాస్పోర్ట్. డాలర్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా కొనవచ్చు, ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. సరే, రష్యాకు డాలర్ అవసరం వచ్చింది, కానీ అమెరికా ఎందుకు ఒప్పుకుంది? ఈ డీల్లో అమెరికాకు లాభం ఉంది కాబట్టి. లీక్ అయిన మెమో ప్రకారం 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, ఆయిల్. రష్యా తన ఆయిల్, గ్యాస్ మళ్ళీ డాలర్లోనే అమ్ముతానంటుంది. దీంతో ఎవరైనా రష్యా నుంచి ఆయిల్ కొనాలంటే ముందు డాలర్ కొనాలి, అంటే డాలర్ కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సెకండ్ వన్, మినరల్స్. పల్లెడియం లాంటి ముఖ్యమైన మెటీరియల్స్ రష్యా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. అమెరికా కంపెనీలు వాటిని తీసుకోవచ్చు, కానీ పేమెంట్ మాత్రం డాలర్ లోనే. థర్డ్ వన్, కంపెనీస్. యుద్ధం ఆగితే అమెరికా కంపెనీలు మళ్ళీ రష్యాలో బిజినెస్ చేస్తాయి, అంటే డాలర్ ఫ్లో మళ్ళీ మొదలవుతుంది. రష్యా అమెరికాకి ఇద్దరికి లాభం ఉంది, కానీ డీల్ వల్ల ఒక దేశం నష్టపోతుంది. అది ఎవరు? చైనా. ఎందుకు? ఇన్నెళ్ళు రష్యా మీద వెస్టర్న్ దేశాలు శాంక్షన్స్ పెట్టాయి. అందుకే రష్యా తన ఆయిల్ ను చైనాకు భారీ డిస్కౌంట్ లో అమ్మింది. చైనాకు చౌకగా ఆయిల్ వచ్చింది, దానివల్ల తేరుకొచ్చి తక్కువ. ప్రపంచ మార్కెట్ లో చైనా ఎక్కువ పోటీ ఇచ్చేది. ఇప్పుడు ఒకవేళ రష్యా మళ్ళీ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చి డాలర్ సిస్టమ్ లోకి తిరిగి చేరితే చౌకగా వచ్చే ఆయిల్ తగ్గిపోతుంది, చైనాలో ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. దానివల్ల ప్రపంచ మార్కెట్ లో చైనా పోటీ తగ్గిపోతుంది. ఇంకా ఒక పెద్ద విషయం ఉంది, చైనా భారీగా గ్రీన్ ఎనర్జీ, ఈవీ, సోలార్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. కానీ ప్రపంచం మళ్ళీ ఆయిల్ వైపు తిరిగితే ఆ పెట్టుబడులు వేస్ట్ అవుతాయి. అందుకే ఇది చైనాకు ఒక స్ట్రాటజిక్ షాక్. అంటే మొత్తం గేమ్ లో మొదటి ప్రభావం ఎవరిపై పడుతుంది? చైనా మీద. కానీ చైనా ఒకటే కాదు, ఈ మార్పు ఇంకో ఖండం కూడా కుదిపేస్తుంది, అదే యూరోప్. ఇన్నెల యూరోప్ ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది. అమెరికాతో కలిసి రష్యాపై కఠిన ఆంక్షలు పెట్టింది. దానివల్ల ఏమైంది? ఎనర్జీ ధరలు పెరిగాయి, గ్యాస్ కొరత వచ్చింది, ఎకానమీ మీద ఒత్తిడి పెరిగింది. అయినా కూడా యూరోప్ వెనక్కి తగ్గలేదు. కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, ఒకవేళ అమెరికా రష్యా మళ్ళీ దగ్గర అయితే అప్పుడు యూరోప్ పరిస్థితి ఏమవుతుంది? ఇన్నాళ్ళు చేసిన కఠిన నిర్ణయాలు, ఆర్థికంగా భరించిన నష్టాలు అవన్నీ సరైనవేనా అని సందేహం వస్తుంది. పొలిటికల్ గా కూడా ఇది కాస్త అసౌకర్యమే. ఎనర్జీ విషయంలో కూడా స్పష్టత ఉండదు. యూరోప్ కఠిన నిర్ణయాలు తీసుకుంది, ఖర్చు కూడా చెల్లించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారితే వారి పొజిషన్ కాస్త అసౌకర్యంగా మారుతుంది. సరే, చైనా టెన్షన్ లో ఉంది, యూరోప్ కన్ఫ్యూజన్ లో ఉంది. అయితే ఇండియా ఇక్కడ అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది.
ఇండియా ఎప్పుడు ఒక లైన్ ఫాలో అవుతుంది, అదే మనకు ఎంత లాభం. దాని పేరు స్ట్రాటజిక్ అటోనమీ. అంటే ఎవరి వైపు పూర్తిగా వెళ్ళదు, ఎవరికి పూర్తిగా దూరం కూడా కాదు. ముందుగా మన దేశ ప్రయోజనం. ఇప్పుడు చూద్దాం ఇండియా ఏం చేసిందో. రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనుక్కుంది. అమెరికాతో సంబంధం చెడగొట్టుకోలేదు. డాలర్ వ్యవస్థకు ఎదురు నిలబడలేదు. బ్రిక్స్ కరెన్సీ విషయంలో కూడా హడవడి చేయలేదు. అంటే ఇండియా రెండు వైపులా సంబంధం మెయింటైన్ చేసింది. ఇది సాధారణ డిప్లొమసీ కాదు, ఇది లెక్కగట్టి వేసిన అడుగు. ఎందుకంటే అమెరికా ఏం కోరుకుంటుంది, ఇండియా రష్యాకు దూరంగా ఉండాలని. కానీ ఇండియా ఏం చేసింది, ఇండియా రష్యాను అమెరికాను దగ్గర చేసి చైనాను ఒంటరి చేసి తన సరిహద్దులను క్లీన్ చేసుకొని చూస్తుంది. ప్రపంచ బ్లాక్స్ కు విడిపోతుంటే ఇండియా మాత్రం మధ్యలో నిలబడి తన లాభం చూసుకుంటుంది.